నాదప్రియని ఆహ్వానిద్దాం చప్పట్లతోటి. నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట స్థానం నరసింహారావు గారి రచన, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. శ్రీకృష్ణ తులాభారం సినిమా నుంచి జడ ముందుకు వేసుకోగానే అర్థమైంది పాట ఏమిటి అని. నీరజాలగలడా నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారే మురారే అటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారే మురారే అటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. సుధా ప్రణయ జలధిం వైదర్భికే ఇదతావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి. సుధా ప్రణయ జలధిం వైదర్భికే ఇదతావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా అధర సుధారస మదిన గ్రోలగ అధర సుధారస మదినే గ్రోలగ. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా. ధన్యవాదాలు. తెలుగు ఫిలిం సాంగ్స్లో వచ్చినటువంటి క్లాసికల్ సాంగ్స్లో ఇది చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ చాలా ఛాలెంజింగ్ సాంగ్, చాలా అద్భుతంగా పాడామమ్మా. ఇంకొక విశేషం ఏంటంటే మీ రెండరింగ్లో వాదులాడగలడా అనేది సుశీల గారి విధానంలో మీరు అనలేదు, మీ మీ ధోరణిలో అన్నారు వాదులాడగలడా. చాలా బాగుంది, నప్పింది. గాడ్ బ్లెస్. వాదులాడగలరా అని పాడావు కదా, అలా పాడాలి అని నీకెవరన్నా చెప్పారా, నీ అంతటి నువ్వే పాడావా? చెప్పారు సార్. ఎవరు? అక్క వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళకి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది
చాలా అందమైన ఎక్స్ప్రెషన్ అక్కడ. అది అలా అనడం న్యాయం కూడా బాగుంది. ఇంప్రవైజ్ చేయాలి అనేటటువంటి ఒక తత్వం ఉండడం చాలా మంచిది ఆర్టిస్ట్కి. వైదర్భి అంటే ఏంటి? విదర్భ రాజకుమార్తె రుక్మిణి. ఏమంది అక్కడ ఆవిడ? సుధా ప్రణయ జలధిన్ వైదర్భికి ఈదతావుగలదే నాతో నీక వాదులాడగలడా సత్య. నా ప్రణయ సముద్రంలో, అది సుధా ప్రణయ జలధి. ఎంత గొప్పగా రాశారు మహానుభావుడు. అక్కడ విశేషణం, అమృతతుల్యమైనటువంటి నా ప్రణయ సముద్రంలో నాతో ఈదగలదా రుక్మిణి. ఎంత ఆవిడ, ఆఫ్టర్ ఆల్ నేను గోల్డ్ మెడల్ విన్నర్ని, ఆవిడ మహా అయితే సిల్వర్కి వస్తుందేమో అన్న ఎక్స్ప్రెషన్ అది. ఇంకేం వాదులాడతాడు సత్యపతి ఆవిడే ఓడిపోయిన తర్వాత అని. ఎంత గొప్ప భావుకత అసలు పాటలో. సత్యభామకి ఇప్పుడు మనకు కూచిపూడి సంప్రదాయంలో భామనే సత్యభామ, అది భామా కలాపంలో అది పద్ధతి ఉంది. ఇక్కడ ఒకవేళ కోరియోగ్రాఫర్ ఉన్నా కూడాను నృత్యం పెద్దగా ఉండదు. ఎక్కడో ఒక్కొక్క చోట మాత్రం ఆవిడ అలా తిరుగుతూ నడుస్తూ పాట పాడుతూ ఆనందంగా ఎంజాయ్ చేయడమే. ఆవిడ ఏం చేస్తుందని ఎంత అద్భుతంగా ఊహించుకున్నారు పెండ్యాల నాగేశ్వరరావు గారికి. శతథ బహుధా కృతజ్ఞులం. అది సంగీత దర్శకుల్లో ఉండాల్సినటువంటి అత్యద్భుతమైన ఒక ప్రజ్ఞ. ముందుగా నీ ఉచ్చారణకు ధన్యోహం. చక్కటి తెలుగులో మధ్య మధ్య చిన్న చిన్న సంస్కృత సమాసాలు ఉన్నప్పుడు కూడా వాటిని అంత లక్షణంగా ఉచ్చరించినందుకు ధన్యవాదాలు నీకు. థ్యాంక్ యూ సార్. ఆ ఒక్క ఆలాప్లో ఎక్కడ నువ్వు తప్పు చేసావో నీకు తెలుసు. బిగినింగ్లో ఆ రిషభం మాత్రం ఒకసారి పాడు, ఆలాపన పాడేసి. మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా అక్కడే నీకు అనుమానం ఎక్కడుందో అది నా ఆ రిషభం మాత్రం ఎందుకు నీ పట్టులు లేదు. మిగతా అంతా అద్భుతం. నువ్వు ఎలా మేనేజ్ చేసావో, నీ ఊపిరిని ఎలా నియంత్రించుకున్నావో, ఎంత అద్భుతంగా చివరికి వచ్చేవరకు కూడా నేను అనకుండా లక్షణంగా ఎలా దాన్ని వదిలిపెట్టావో దానికి జోహార్లు. ఆ ఋషభం మాత్రం కొంచెం అలా సత్య అన్నట్టు కృష్ణుడు అలా బాగా ఎంజాయ్ చేస్తూ సత్య రిషభంలో చిన్న దూడ వేశావే అన్నట్టుందన్నమాట. అంతే తప్ప మిగతా పాట అంతా కూడా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చాలా మంచి ప్రారంభాన్ని ఇచ్చావు ఇవాళ కార్యక్రమానికి. చిరంజీవ. చంటి సినిమా నుంచి శ్రీ ఇళయరాజా స్వరపరిచిన పాట, శ్రీ సాహిత్ గారు రాసినటువంటి ఒక చిన్న టుమ్రి. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలి, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములి, ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరువి చంటి పాడే జోలలోని. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలి, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములి. కన్న తల్లి ప్రేమ కన్నా అందమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరి ముద్దలేదు ఆకలికి. కన్న తల్లి ప్రేమ కన్నా అందమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరి ముద్దలేదు ఆకలికి. దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి, చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి.
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా గువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తీయనా మంచు కన్నా చల్లనైనా మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోనా ధన్యవాదం ధన్యవాదం